రూపాయలు బ్యాంకులో అప్పులు ఉన్నానని, బ్యాంకుకి సరిగా రుణాలు కట్టట్లేదని చెప్పేసి నా మీద యాక్షన్ తీసుకున్నారు. పోలీస్ యాక్షను, కేసులు ఉన్నాయని చెప్పారు. నాకు రెండు బ్యాంకుల్లో అకౌంట్ ఉండేది. ఒక బ్యాంకు యూనియన్ బ్యాంకు, ఈరోజు పేపర్లో కూడా రాశారు, దాంట్లో 450 కోట్లు నేను అప్పున్నానని చెప్పి రాశారు. అందులో 34,20,00,000 ఓడి ఉంది, 12 లక్షల రూపాయలు బ్యాంక్ గ్యారెంటీ ఉంది, 2 లక్షల రూపాయలు ఓవర్డ్ ఉంది, 2 కోట్ల రూపాయలు, మొత్తం 48 కోట్లు నేను బ్యాంకుకి ఉండేది. ఇంకొక బ్యాంకులో 6,75,00,000, మొత్తం కలిపితే 53 కోట్లు నేను అప్పు ఉండేది. ఇందులో క్లియర్గా రాశారు బ్యాంక్ వాళ్ళు, అకౌంట్ క్లియర్గా ఉంది, సాటిస్ఫాక్టరీ అని చెప్పేసి బ్యాంకులు ఇప్పుడే గంట క్రితమే దీన్ని తెప్పించా. 450 కోట్లు నేను అప్పున్నాను. ఇది కాకుండా ఇంకేదైనా ప్రూవ్ చేస్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా పక్క దొలికిపోతా. తప్పుడు రాతలు ప్రతిదీ మొన్న ఆ మధ్య రాశారు. మళ్ళా ఉదయగిరి నియోజకవర్గంలో 282 కోట్ల రూపాయలు లూటీ చేసినట్టు, అంటే బాటా చెప్పుల రేట్లు లాగా రాస్తారు వీళ్ళు బ్రహ్మాండంగా, రౌండ్ ఫిగర్లు కూడా కాదు, టీడీఎస్లు కట్ చేసి రాసేటట్టుంది. 282 కోట్లలో 150 కోట్లు ఇసుక తీసుకున్నారంట. అసలు ఉదయగిరిలో ఎక్కడన్నా ఇసుకుందా? అన్ని కొండలు గుట్టలు ఆడు ఉండేది. 4 సంవత్సరాల నుంచి వర్షాలు కురవట్లే, ఇసుక ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. ఇప్పుడు మా ఉదయగిరి వాళ్ళు అందరూ పెన్నా నదికి వచ్చి ఇసుక తెచ్చుకుంటున్నారు. నాకు తెలిసి పెన్నా నది మొత్తం క్లీన్ చేసినా కూడా 150 కోట్లు ఇసుక రాదేమో. ఈ విధంగా తప్పుడు రాతలు రాస్తున్నారు. అదే కాకుండా 23,000 కోట్ల రూపాయలు లూటీ చేశారంట మహారాష్ట్రలో. అంతకుముందు రాష్ట్రపతి ఎలక్షన్ రోజు, అదే రోజు కరెక్ట్గా సాక్షి పేపర్లు వచ్చింది. అప్పుడు 2,661 కోటి బాటా చెప్పుల రేటు రాస్తాడు ఆయన. 3 కలిపి 30,000 కోట్ల రూపాయలు నేను లూటీ చేశానని చెప్పేసి వివిధ రాష్ట్రాల్లో తప్పుడు రాతలు రాస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి దగ్గర పెడుతున్నారు నన్ను. అంటే ఆయన 1,00,000 కోట్లు కదా, ఆయనకి దగ్గర నన్ను తీసుకొచ్చేటట్టున్నారు. జగన్మోహన్ రెడ్డి స్థాయికి సాక్షి పేపర్ నన్ను పెట్టేటట్టు. వీటిల్లో వాళ్ళు చెప్పిన వాటిల్లో ఏదైనా ఒక్కటి ప్రూవ్ చేయమను, శాశ్వతంగా రాజకీయాల్లోంచి నేను వెళ్ళిపోతాను. నీ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం కోర్టుకి వెళ్తున్నాడు, 16 నెలలు జైల్లో ఉన్నాడు. అలాంటి నీ ఓనర్ని గురించి రాసుకోవాలి నీ పత్రికలో, నీ ఛానల్లో. తప్పుడుగా మమ్మల్ని, మీకు అర్థమైపోయింది గవర్నమెంట్ రాదు, ఇక్కడ ఎమ్మెల్యేలు గెలవరు మీ ఎమ్మెల్యేలు, అందుకని తప్పుడు రాతలు రాసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ప్రయత్నిస్తారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. నేను ఇదే ఛాలెంజ్ చేస్తున్నా. 2 సంవత్సరాల క్రితం కూడా అరగంటలో అరెస్ట్ చేస్తారు, 2 గంటలు అరెస్ట్ చేస్తారని చెప్పి నీ ఇష్ట ప్రకారం నీ ఛానల్లో నీ పేపర్లో వేసావు. రా, నువ్వు మగోడు అయితే ఇప్పుడు నాగపూర్ వెళ్దాం, అరెస్ట్ చేస్తారో ఏం చేస్తారో చూసుకుందాం రమ్మని చెప్పి సాక్షి వాళ్ళకి నేను సవాల్ ఇస్తున్నా.